ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అయిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు డిసెంబర్ 26న తారీఖు నుండి మండల సచివాలయం పరిధిలో ప్రారంభించామని తిరువూరు ఎండీఓ నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయం పరిధిలో విజేతలుగా నిలిచిన వారిని పురుషుల్లో ఒక జట్టు, స్త్రీలలో ఒక జట్టు ఎంపిక చేసి మండల స్థాయిలో 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు జరిగే క్రీడా పోటీలకు పంపడం జరుగుతుందని, మండల స్థాయి గెలుపొందిన విజేతలను నియోజకవర్గ స్థాయికి పంపించడం జరుగుతుందని, నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రికా కార్యక్రమమైనటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సచివాలయ స్థాయిలో రేపు అనగా 6వ తారీఖు తోటి పూర్తి కాబట్టడం జరుగుతుంది. తర్వాత ఏదైతే గ్రామ స్థాయిలో అంటే సచివాలయ స్థాయిలో గెలిచినటువంటి టీముల్లో ప్రతి గేమ్ నుంచి కూడా, ప్రతి ఆట నుంచి కూడా పురుషుల నుంచి ఒక టీము, మహిళల నుంచి ఒక టీముని సెలెక్ట్ చేసి వాళ్ళని మండల స్థాయిలో ఆడించడం జరుగుతుంది. మండల స్థాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 20వ తారీఖు వరకు మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. మండల స్థాయిలో గెలుపొందినటువంటి టీముల్ని నియోజకవర్గ స్థాయిలో గెలుపొందినటువంటి టీముల్ని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. ఈ రకంగా ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు కూడా మరి గత నెల 26వ తారీఖు నుంచి రేపు అనగా జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ మండల స్థాయి ఆటల పోటీలు అనేది మరి కబడ్డీ, ఖోఖో, అట్లాగే వాలీబాల్, తర్వాత షటిల్, బ్యాడ్మింటన్, ఇటువంటి రకాలైనటువంటి మొత్తం 5 రకాలైనటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రేపటితోటి పూర్తి చేయడం జరుగుతుంది. మధ్యలో ఒక 3 రోజులు మండల స్థాయి ఆటల పోటీల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్న సచివాలయ స్థాయిలో గెలిచిన విజేతలకి ప్రతి గేమ్కి సంబంధించి మహిళలకి ఇప్పుడు అదేవిధంగా క్రికెట్, ఉదాహరణకి క్రికెట్ తీసుకుంటే పురుషులకి ఒక క్రికెట్ కిట్, అట్లాగే మహిళలకు కూడా ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 5 స్థాయిల్లో ఉన్నటువంటి గేమ్స్ కూడా గెలుపొందిన టీంకి ప్రతి వాళ్ళకు కూడా ఈ యొక్క క్రీడా పరికరాలు అందజేయడం జరుగుతుంది.